గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి మాట్లాడదాం. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం ఏదైతే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో దానిలో చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేసిందండి. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం కోసం చేసిన అన్ని మూమెంట్స్లో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ వన్. సో దీని గురించి కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఏంటి, అది ఏ రీజన్ వల్ల స్టార్ట్ అయింది, దాన్ని లీడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ద కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది ఎలా ఎండ్ అయింది, ఇలా అన్ని ప్రతిదీ 360 డిగ్రీస్ అప్రోచ్లో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీకు వీలైనంత బాగా అర్థం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా గమనించండి, పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ గమనించండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అసలు ఇది ఎప్పుడు జరిగింది, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటారు. గుర్తుపెట్టుకోండి, 1 ఆగస్ట్ 1920 ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఈ డేట్లో స్టార్ట్ అయిందంట. ఓకే, ఈ డేట్కి ఇంకో ఇంపార్టెన్స్ ఏముంది అంటే, అన్ఫార్చునేట్లీ బాలగంగాధర్ తిలక్ గారు మీకు తెలిసే ఉంటారు, ఆయన ఈరోజే చనిపోయారు. బాలగంగాధర్ తిలక్ గారు చనిపోయిన రోజునే పూర్తి స్థాయిలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది కంట్రీ వైడ్గా దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఓకేనా, ఇది ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, గమనించుకోవాలి. సరే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అంటున్నారు, అది ఎందుకు స్టార్ట్ అయింది, దాని రీజన్స్ ఏంటి, అసలు ఏంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో అనే విషయం గురించి మాట్లాడదాం. చూడండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. ఇది స్టార్ట్ అవ్వడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఆ 2 మెయిన్ రీజన్స్లో ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే జలియన్ వాలాబాగ్ మాస్కర్, గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే ఖిలాఫత్ మూమెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ 2 రీజన్స్ ఇవ్వండి. ఇంకా అండర్లైన్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా పూర్తిగా డిస్కస్ చేద్దాం. మొదట వీటి గురించి అనుకున్నాం కదా, ఇదేంటి జలియన్ వాలాబాగ్ మాస్కర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంటి, వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటి అంటే జలియన్ వాలాబాగ్ మాస్కర్. మాసకర్ అంటే ఎక్కువ మంది హత్యకు గురి కాబడ్డం అండి. ఎక్కువ మంది, తెలుగులో నరమేధం అంటాము, లేకపోతే మారణకాండ అంటాము. ఎక్కువ మందిని ఎవరైనా హత్య చేసినా, ఒకేసారి ఎక్కువ మంది చనిపోయినా, ఇలాంటి దీన్ని మనం మాసకర్ అంటాము. ఓకేనా, ఫైన్. ఓకే, అసలు ఈ జలియన్ వాలాబాగ్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, దానికి రిలేషన్ ఏంటి, అసలు అంతమంది ఎందుకు చనిపోయారు, చంపిన వాళ్ళు ఎవరు, ఏం జరిగింది అక్కడ, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ ఈ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని కాస్త ముందుకు వెళ్ళాలి. ఓకేనా, హిస్టరీ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి బేసిక్స్ నుంచి తెలుసుకోవాలి. అప్పుడే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చెప్తాను, వినండి జాగ్రత్తగా. అయితే జలియన్ వాలాబాగ్ గురించి మనం అన్నాము. ఇప్పుడు ముందు మనకు తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది 1857 సిపాయి మిట్నీ గురించి స్టార్ట్ చేద్దామండి. సిపాయి మిట్నీ అంటే సిపాయిల తిరుగుబాటు అంటారు, అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని గురించి ఒకవేళ తెలియకపోయినా ఏం భయపడక్కర్లేదు, ఫ్యూచర్లో క్లాసెస్లో పూర్తిగా డీటెయిల్డ్గా కవర్ చేద్దాం. ఇది అసలు ఏం జరిగింది అంటే, ఇది ఇండియా అనుకోండి, సపోజ్ జస్ట్ అనుకోండి అమ్మా, నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్. ఓకేనా, ఇది ఇండియా అనుకోండి. ఇక్కడ ఒక రాజ్యం ఉండేది 1857, ఆ టైం ఇండిపెండెన్స్ ముందు. ఈ సౌత్లో ఒకటి ఉండేది, ఇక్కడ పీష్వాల్ రూల్ చేసేవాళ్ళు, ఇక్కడ కాశ్మీరీ వాళ్ళు రూల్ చేశారు, ఈ పంజాబ్, ఈ పాకిస్తాన్, ఈ ప్రాంతాన్ని అంతా ఒకరు ఇది చేసేవాళ్ళు. ఇదిగోండి ఈ బెంగాల్ చూసారా, దీని అంతటిని ఒకరు ఇది చేసేవారు. యూపీ అండ్ బీహార్ కూడా బెంగాల్లో ఉండేది, యూపీని కూడా ఒకరు ఇది చేసేవాళ్ళు. వీళ్ళందరూ వేరువేరుగా బ్రిటిష్ వాళ్ళతో అటాక్ చేశారండి. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు.
ఎందుకు పోరాడారు అంటే వాళ్ళ తాలూకా రాజ్యాలని, వాళ్ళ తాలూకా స్టేట్స్ని కాపాడుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని వాళ్ళు నిలుపుకోవడానికి, వాళ్ళు కింగ్స్గా ఉండడానికి కోసం ఇది చేశారు. ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ అనేది మొదలుపెట్టారు. కానీ ఏమైందంటే కాలక్రమేణా విత్ టైం ఈ సిపాయి మూమెంట్ అనేది విత్ టైం ఐ మీన్స్ అప్పుడే ఈ సిపాయి మిటిని అయితే ఏదైతే ఉందో ఇది పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు, సప్రెస్ చేసేసారు. ఎందుకు ఇదైంది? దానికి మెయిన్ కారణం ఒకటి ఉందండి. చాలా రీజన్స్ ఉన్నాయి. నేను మేజర్ టచ్ చేస్తున్నాను, ఎందుకంటే మన 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 టాపిక్ ఏంటి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ కదా, దానికి సంబంధించిన చెప్తున్నాను వినండి. మెయిన్ ఏంటంటే ఇండియన్స్లో యూనిటీ లేకపోవడం. యూనిటీ అంటే ఐకమత్యం, ఎవ్వరు కలిసి ఉండట్లా. ఓకేనా, ఎవరు కలిసి ఉండట్లా. కలిసి ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, బ్రిటిష్ వాళ్ళ మీద కంప్లీట్ ఆధిపత్యం, బ్రిటిష్ వాళ్ళ మీద గెలవలేకపోతున్నారు, బ్రిటిష్ వాళ్ళతో సరిగా పోరాడలేకపోతున్నారు. సో తర్వాత ఈ సిపాయి మిట్ని ఎప్పుడైతే పూర్తిగా ఇదైందో, పూర్తిగా ఫెయిల్ అయిందో, అప్పుడు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఇండియాలో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం అందరం కలిసికట్టుగా ఉంటే చాలా బాగుంటుంది, అందరం కలిసి పోరాడితే చాలా బాగుంటుంది. దేనికోసం పోరాడాలి అని చెప్పి అనుకున్నారు అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్? బ్రిటిష్ గవర్నమెంటే, కానీ అది రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఇండియన్స్ తాలూకా రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ వాళ్ళకి దక్కాలి. ఇండియన్స్ రైట్స్ ఇండియన్స్ ఇవ్వాలి. ఇండియన్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఇండియన్స్కి ఇవ్వాలి. లా మేకింగ్లో కానీ, నెక్స్ట్ ఎవ్రీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, మేజర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్లో కానీ ఇండియన్స్కి కూడా ప్లేస్ కల్పించాలి. ఇలాంటి లక్ష్యాలతో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్టార్ట్ అయిందండి. ఓకేనా, రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఒకటి, ఇంకా ఇండియన్స్ అందరిలో యూనిటీ అనేది ఉండాలి, ఇండియన్స్ అందరూ కలిసి ఉండాలి, వాళ్ళందరినీ ఒక దాని మీద తీసుకురావాలి అనే లక్ష్యంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత దాని నేమ్స్ అనేవి మారుతూ వచ్చాయి. తర్వాత జరిగిన పర్యావసనాలను బట్టి దీని తాలూకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐడియాలజీస్ కూడా మారాయి. వాటి గురించి మనం పూర్తిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి తెలుసుకున్నప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకేనా, ఫైన్. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏది స్టార్ట్ అయింది అంటే మోడరేట్స్ ఎరా స్టార్ట్ అయింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎరా స్టార్ట్ అయింది. నెక్స్ట్ గాంధీయన్ ఎరా స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ వి కాల్డ్ గాంధీయన్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటారు, గాంధీయన్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటారు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం వచ్చిందండి, మోడరేట్స్ వచ్చారు, తర్వాత ఏమొచ్చారు, ఎక్స్ట్రీమిస్ట్ వచ్చారు, తర్వాత గాంధీయన్ ఎరా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఎరా, వీళ్ళ గురించి మెయిన్ మాట్లాడదాం. ఓకేనా, ఎవరు ఈ ఎక్స్ట్రీమిస్ట్ అనేవాళ్ళు, ఎవరు, వాళ్ళు అసలు ఏం చేశారు, వీళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళ గురించి తర్వాత తెలుసుకుందాం. నేను పూర్తిగా క్లాస్లో అన్నింటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ క్లాస్కి ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ట్రీమిస్ట్ గురించి మాట్లాడదాం. ఓకేనా, చూడండి. అయితే ఏమైందంటే 1905 నుంచి 1920 వరకు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎరా అనేది ఉండేది. ఓకేనా, ఈ అతివాదులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో భాగంగా, అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో భాగంగా ఎక్స్ట్రీమిస్ట్ అనేవాళ్ళు ఈ టైంలో వాళ్ళ ఎరాలో ఏం చేసి చురుగ్గా పనిచేసేవాళ్ళు. జనాల్లో ఇండిపెండెన్స్ కావాలి, స్వరాజ్ కావాలి, మాది మేమే పరిపాలించుకోవాలి, మాది మేమే రూల్ చేసుకోవాలి, మాకు మేమే దీనిగా ఉండాలి అనే ఒక భావాన్ని తీసుకొచ్చేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచేస్తున్నారు, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అస్ అని చెప్పి ఏం చేస్తున్నారంటే జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ గురించి మాట్లాడుకుంటే బాలగంగాధర్ తిలక్ గురించి మాట్లాడుకుంటాం, ఇంకెవరి గురించి, లాలా లజపత్ రాయ్ గురించి మాట్లాడుకుంటాం, బిపిన్ చంద్రపాల్ గురించి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరంటే అందరిలోని బాలగంగాధర్ తిలక్ అనేవాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్లో చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఈక్వల్ రోల్ ప్లే చేశారు, బట్ బాలగంగాధర్ తిలక్ గురించి ఎక్కువ చదువుకోవాలి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే బాలగంగాధర్ తిలక్ అనేవాడు ఏం చేశారంటే ఆయన బ్రిటిష్ వారికి చొక్కలు చూపించారండి. లిటరల్గా చెప్పాలంటే అతను అందుకే అంటారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అంట్రస్ట్ అంటారు. ఓకేనా, అంటే జనాలందరిలోని ఒక బ్రిటిష్ వాళ్ళంటే ఒక హేయ భావం, బ్రిటిష్ వాళ్ళని జనాలందరూ అపోజ్ చేసేటట్టు ఒక రకంగా పనిచేశాడు ఆయన.
ఓకేనా. ఎలా పనిచేశారు అంటే న్యూస్ పేపర్స్ ద్వారా పనిచేసేవాళ్ళు, న్యూస్ పేపర్స్ చేసేవాళ్ళు, న్యూస్ పేపర్స్లో బ్రిటిష్కి ఎగనెస్ట్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు. సో జనాలందరికీ తెలిసేది బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ప్రాంతంలో ఎలా జనాలతో ఆడుకుంటున్నారు, రిసోర్సెస్ని ఎలా ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు, ట్యాక్స్లు ఎంత దారుణంగా వసూలు చేస్తున్నారు, ఇవన్నీ తెలిసేది. సెకండ్ వన్ ఏంటంటే బాలగంగాధర్ తిలక్ చేసింది ముఖ్యంగా. సెకండ్ వన్ ఏంటంటే గణేష్ ఫెస్టివల్స్ అనేది బాలగంగాధర్ తిలక్ స్టార్ట్ చేశారు. ఓకేనా. దాంతోపాటు శివాజీ ఉత్సవ్ కూడా స్టార్ట్ చేశారు. వీటి ద్వారా జనాల్లో బ్రిటిష్ వాళ్ళపైన ఒక రకమైన హేట్రెడ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మాకు కూడా ఫ్రీడమ్ కావాలి, మాకు స్వరాజ్ కావాలి అనే ఒక రకమైన కాంక్ష మన ఇండియన్స్లో మొదలైంది. ఓకేనా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు 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 అసలు తర్వాత ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సరే, జనాల్లో అంతా ఇంత అపోజిషన్ పెరుగుతుంది కదా, మరి బ్రిటిష్ వాళ్ళకి ఏమైంది, ఒక రకమైన ఇది వచ్చింది. మనం ఈ అపోజ్ చేసేదాన్ని ఎలా అయినా మనం తగ్గించకపోతే జనాలందరూ మన మీద తిరగబడతారు అనే ఒక దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ఏమేంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ యాక్ట్ నేమ్ చాలా ఇంపార్టెంట్. రౌలత్ ఇప్పుడు తీసుకొచ్చారండి అంటే 1919లో తీసుకొచ్చారు. దీన్ని రౌలత్ యాక్ట్ అని ఎందుకు అంటారు, దీని గురించి పూర్తిగా ఇంకాస్త లోతుగా మనం క్లాస్ చెప్పేటప్పుడు చాలా దీనిగా చేసుకుందాం. ప్రిలిమ్స్లో దీని గురించి ఎలా అడుగుతారు, మెయిన్స్లో ఎలా అడుగుతారు, అప్రోచ్ ఎలా ఉండాలి మంది, వీటన్నింటి గురించి మనం ఈ యాక్ట్ గురించి క్లాస్ చెప్పినప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. బట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి సంబంధించి ఇది ఎలాగో దీని లింక్ ఏంటో చెప్తాను వినండి. ఈ రౌలత్ యాక్ట్ అనే దాన్ని ఎవరు ఇది చేశారంటే ఒక కమిటీ ఇచ్చేసింది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే రౌలత్ అనే ఆయన, ఈజ్ ఎ బ్రిటిష్ గాయ్. ఈయనేమో కమిటీ చైర్మన్. ఈయనేమో కొన్ని ఈ జనాల్లో పెరుగుతున్న ఈ అపోజిషన్ ని పూర్తిగా ఇది చేయడానికి, సప్రెస్ చేయడానికి కొన్ని సూచనలు ఇచ్చాడు, కొన్ని సొల్యూషన్స్ ఆయన ప్రతిపాదించాడు. ఓకేనా. అవేంటో చూద్దాం. ఫస్ట్, న్యూస్ పేపర్స్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారండి. గవర్నమెంట్ ఎగనెస్ట్గా న్యూస్ పేపర్లు రాయకూడదు, గవర్నమెంట్ పాలసీస్కి ఎగనెస్ట్గా రాయకూడదు, ట్యాక్స్ సిస్టమ్కి ఎగనెస్ట్గా రాయకూడదు. పూర్తిగా ఏం చేశారంటే న్యూస్ పేపర్స్ తాలూకు గొంతును నొక్కేశారు. న్యూస్ పేపర్స్ అనేవి జనాలకు నిజాలు చెప్పకూడదు అనే లక్ష్యంగా చేశారు. ఓకేనా. సెకండ్ వన్, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది కూడా చాలా ఇంపార్టెంట్. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ లేకుండా, అంటే ఎటువంటి న్యాయ విచారణ లేకుండా, మన కోర్టులో విచారణ చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, కోర్టుకు పట్టుకెళ్తారు. ఎలా చేశారు ఏంటి, మొత్తం ఒక లాయర్ ఉంటారు, జడ్జి ఉంటారు, విచారణ చేస్తారు కదా. అలాంటిది ఏమీ లేకుండా గవర్నమెంట్కి, ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రతిసారి గవర్నమెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ అంటే ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్. ఓకేనా. బ్రిటిష్ గవర్నమెంట్ అని అర్థం. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ తనకి ఇష్టం వచ్చినంత శిక్ష వేయచ్చు ఎవరిపైన, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళపైన. ఎన్ని సంవత్సరాలైనా వేయచ్చు, ఎంత కఠినమైనదైనా వేయచ్చు. రీజన్స్ కూడా చెప్పక్కర్లా, నో రీజన్స్ కూడా చెప్పకుండా, ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి జైల్లో పెట్టేయచ్చు. సార్ మరి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళని ఎందుకు సార్ బయట వదలాలి, ఇది మంచి పనే చేస్తున్నారు కదా బ్రిటిష్ వాళ్ళు చేసినా అని మీరు అనొచ్చు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్స్ అనే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఇది చేశారంటే, ఎలా డిఫైన్ చేశారంటే, ఎవరైతే జనాల్లో ఇండిపెండెన్స్ మీద కానీ, ఎవరైతే బ్రిటిష్కి ఎగనెస్ట్గా కానీ అవేర్నెస్ పెంచుతున్నారో వాళ్ళని టెర్రరిస్ట్ అంటాము అని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. ఇది ఎక్కడ న్యాయం, సరిగ్గా ఒక ప్రొటెస్ట్ చేసుకునే ఇది కూడా లేదు. సరిగ్గా మన జనాలు మన దేశానికి వచ్చారు, మన రిసోర్సెస్ని మన వాళ్ళని ఇది చేస్తున్నారు, ఇది గొంతు నొక్కే ఇది చేస్తున్నారు అని చెప్పి జనాలు విపరీతంగా కోపం తెచ్చుకున్నారండి. జనాల్లో చాలా కోపం పెరిగిపోయింది. ఎవరి మీద, బ్రిటిష్ వాళ్ళ మీద. బ్రిటిష్ వాళ్ళు చేస్తుంది అన్యాయం, బ్రిటిష్ వాళ్ళు మా సంపదను దోచుకుంటున్నారు, మా రిసోర్సెస్ అన్ని తీసుకెళ్ళిపోతున్నారు, దేర్ ఎక్స్ప్లాయిటింగ్ us, మమ్మల్ని చాలా దారుణంగా వాడుకుంటున్నారు, బట్ స్టిల్ దేర్ అప్రెసింగ్, వాళ్ళు మా మీద ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారా అని జనాలందరూ వేడెక్కిపోతున్నారు. ఓకేనా. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు మన రౌలత్ యాక్ట్ అని చెప్పాం కదా, దీన్ని అపోజ్ చేశారండి. ఈవెన్ మహమ్మద్ అలీ జిన్నా
ఈయన కూడా అపోజ్ చేశారు. ఈయన పేరు వింటే మీకు ఒక కంట్రీ గుర్తు రావాలి. ఐ నో ఇంకా కంట్రీ తప్పకుండా గుర్తొస్తుందని అనుకుంటా. ఆయన ఎవరో మీకు తెలుసని నేను నమ్ముతున్నా. ఓకేనా, ఫైన్. అయితే ఈ రౌలెట్ యాక్ట్ ఇది చేశారు. గాంధీకి తెలుసు, గాంధీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ కదా, గాంధీ అనేది ముందు చూపున్న వ్యక్తి. గాంధీకి తెలుసు జనాలందరూ విపరీతంగా వేడిగా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ మీద. ఈ టైంలో నేను ఒక సత్యాగ్రహం మొదలు పెట్టాను అనుకో, జనాలందరూ ఒకే తాటి మీద, కంట్రీలో ఉన్న పీపుల్ అందరూ యునైటెడ్ గా, మనం 1857 గురించి మాట్లాడాం. 1857 సిపాయి మిట్నీలో ఏది లేకైంది? యూనిటీ లేకైంది. ఇప్పుడు ఆ యూనిటీ అనేది వచ్చింది, జనాల్లోకి వస్తుంది. యూనిటీ వల్ల జనాలందరూ గట్టిగా తిరగబడతారు అని చెప్పి గాంధీ అన్నమాట రౌలెట్ సత్యాగ్రహ అనే దాన్ని స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు స్టార్ట్ అయింది రౌలెట్ సత్యాగ్రహ అంటే 14 ఫిబ్రవరి 1919. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ డేట్ మీకు ఈజీగా గుర్తుంటుంది అని నాకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఫైన్. గ్రహ స్టార్ట్ చేశారు. ఇప్పుడే చెప్పుకున్నాం, జనాలందరూ వేడి మీద ఉన్నారు, జనాలందరూ బ్రిటిష్ మీద కోపంతో ఉన్నారు, అందరూ కలిసి బ్రిటిష్ మీద తిరగబడాలనుకుంటున్నారు. సో గాంధీజీ ఇచ్చారు కదా, గాంధీ ఇచ్చిన ఈ పిలుపుని అందరూ ఆహ్వానించారు, మొత్తం అందరూ వెల్కమ్ చేశారు, అందరూ బ్రిటిష్ మీద తిరగబడుతున్నారు. గాంధీ దీంతో పాటు ఏం చెప్పారంటే, సత్యాగ్రహ అంటే ఏంటంటే నాన్ వైలెంట్ గా ప్రొటెస్ట్ చేయడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సత్యాగ్రహాన్ని ఎప్పుడు మాట్లాడినా నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అండి. సో నాన్ వైలెంట్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో గాంధీ తర్వాత ఏం చేశారంటే కంట్రీ వైడ్ గా హర్తాల్ పిలిపించారు. హర్తాల్ అంటే ఏంటి? కైండ్ ఆఫ్ బంద్ అని అర్థం. ఓకేనా, హర్తాల్ అనే దానికి ఇది చేశారు. అందరూ హర్తాల్ నిర్వహించాలి, అందరూ హర్తాల్ చేయాలి, బంద్ చేయాలని పిలిపించారు. ఓకే, అందరూ ఒప్పుకున్నారు. ఇండియా మొత్తం జరుగుతుంది, ఇండియాలో ఢిల్లీలో జరుగుతుంది, ఇండియాలో గుజరాత్ లో జరుగుతుంది, కింద సౌత్ లో జరుగుతుంది, మొత్తం ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. అందుకే ఈ రౌలెట్ సత్యాగ్రహాన్ని ఏమంటారంటే ఫస్ట్ నేషనల్ వైడ్ మూవ్మెంట్ అంటారు. ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఫస్ట్ నేషనల్ వైడ్ మూవ్మెంట్ ఏది అని ఫిలిమ్స్ లో ఒకసారి క్వశ్చన్ అడిగాడండి. ఒకసారి కాదు, 2-3 టైమ్స్ అడిగాడు. ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, రౌలెట్ సత్యాగ్రహ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, మొత్తం ఇండియా మొత్తం జరుగుతుంది. అలా కింద మొత్తం ఢిల్లీలో ఎలా జరుగుతుందో, గుజరాత్ ఎలా జరుగుతుందో, ఇక్కడ పంజాబ్ ఉంటుంది కదండి. ఈ పంజాబ్, ఇది పైన ఉంది అనుకోండి. ఇక్కడ పంజాబ్ ఏదైతే ఉందో, ఈ పంజాబ్ లోని అమృత్సర్ లో కూడా జరుగుతుంది. అమృత్సర్ దేనికి ఫేమస్ అండి? చెప్పాలి, గోల్డెన్ టెంపుల్ ఫేమస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమృత్సర్ లో కూడా జరుగుతోంది. అయితే ప్రతి దగ్గర గాంధీ ఉండగలరా? ఢిల్లీలో జరుగుతోంది, గుజరాత్ లో జరుగుతోంది, కింద సౌత్ లో జరుగుతోంది, కల్కట్టాలో జరుగుతోంది, దేశం మొత్తం జరుగుతుంది. ప్రతి దగ్గర గాంధీ ఉండగలరా? ఉండలేరు. సో ఈ మూమెంట్ ని ఈ అమృత్సర్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు లీడర్షిప్ చేశారు, నాయకత్వం వహించారు. ఈ అమృత్సర్ లో ఎవరు లీడర్ గా వ్యవహరించారు అంటే ఇద్దరు చేశారండి. ఒకరెవరు అంటే సత్యపాల్ గారు, రెండొకరు ఎవరంటే సైఫుద్దీన్ కిచ్లూ గారు. వీళ్ళిద్దరి పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ చాలా శాంతియుతంగా నాన్ వైలెంట్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ అమృత్సర్ జనరల్ ఏం చేశారంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఓకేనా, నాన్ వైలెంట్ గా ప్రొటెస్ట్ చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళిద్దరిని, జనాలందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు, జనాలందరికీ బ్రిటిష్ కి అగెనిస్ట్ గా తయారు చేస్తున్నారు అనే నెపంతో, అది ఇందాక రౌలెట్ దీనిలో మనం ఏం చెప్పుకున్నాం, ఆ యాక్ట్ ఏం చెప్తుంది? టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి ఏ కారణం లేకుండా, ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ లేకుండా జైల్లో పెట్టేయండి, కటకటాల వెనక పెట్టండి అని చెప్తుంది కదా. సో వీళ్ళిద్దరిని ఏం చేశారు? అరెస్ట్ చేశారు. నైస్. ఇప్పుడు వద్దాం, జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, జలియన్ బాగ్ మాస్కర్ ఎలా జరిగింది అనే దానికి వద్దాం. చూడండి ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని. అమృత్సర్ లో ఎవరైతే లీడర్షిప్ చేస్తున్నారో సత్యపాల్ గారు, కిచ్లూ గారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారని చెప్పాం కదా. వీళ్ళిద్దరి అరెస్ట్ కి వ్యతిరేకంగా, వీళ్ళిద్దరి అరెస్ట్ కి అపోజ్ ఇది చేస్తూ ఏం చేశారంటే వీళ్ళ ఫాలోవర్స్ అందరూ కలిసి జలియన్ వాలా బాగ్, ఇది ఒక స్టేడియం లాగండి, ఇది ఒక క్రికెట్ గ్రౌండ్, ఇది ఒక సమ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో ఒక సభ నిర్వహించుకుంటున్నారు. వాళ్ళు ఏమి వైలెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయట్లేదు, బస్సులు తగలబెట్టట్లేదు, రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయట్లేదు. ఒక 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 స్టేడియం, ఒక గ్రౌండ్ లో వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఓకేనా, దీనికి ఎగెనిస్ట్ గా, దీనికి నిరసన తెలపాలి అని చెప్పి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలండి. ఏప్రిల్ 13th, 1919 జరిగింది. ప్రపంచ చరిత్రలోనే ఒక అమానవీయ ఘటన, ఇన్హ్యూమన్ ఇన్సిడెంట్ అండి. అంటే ఏమాత్రం జాలేని, ఏమాత్రం కరెక్ట్ కాని ఇన్సిడెంట్ ఇది.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియన్ హిస్టరీలో చెప్పట్లేదు, వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక దారుణమైన రోజు, గుర్తుపెట్టుకోవాలి. ఇంత దారుణమైన రోజు అసలు ఎందుకు, ఏం జరిగింది అనేది చెప్తాను వినండి. ఇది ఆ గ్రౌండ్ అనుకోండి, జలియన్వాలా బాగ్ అని చెప్పాను కదా, ఆ గ్రౌండ్ అనేది అనుకోండి. అయితే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కదా, ఎవరిని? సత్యపాల్ గారిని, కిచ్లు గారిని అరెస్ట్ చేశారా? దీనికి ఎగనెస్ట్ గా ప్రొటెస్ట్ జరుగుతుంది అని చెప్పాను. ఓకేనా? ప్రొటెస్ట్ ఎవరు చేస్తున్నారు? ఇదిగోండి ఇక్కడ ఇది స్టేజ్. ఈ స్టేజ్ లో ఈయన ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే లాలా హన్స్రాజ్. లాలా హన్స్రాజ్ అనే ఆయన జనాలందరికీ మన నాయకుల్ని ఇది చేసేసారు, మనం బ్రిటిష్ వాళ్ళ మీద ఇది చేయాలి అనే ఒక రకమైన మీటింగ్ అనేది ఈయన కండక్ట్ చేశారు. ఎక్కడ? జలియన్వాలా బాగ్ గ్రౌండ్ లో. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ జనాలు సుమారు 2000 పైగా ఉంటారు. ఈ జనాలందరూ ప్లస్ 2000 అండి, 2000 పైగా జనాలందరూ ఉన్నారు. అందరూ వింటున్నారు. మన నాయకుల్ని, మన మన లీడర్స్ ని అరెస్ట్ చేయడానికి ఖండించాలి అంటున్నారు. ఈయన ఖండించాలని నేను అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా మనం ఉండాలి అంటున్నారు. వీళ్ళు ఉండాలి అని వెనక ఇది పలుకుతున్నారు, వెనక ఇది చేస్తున్నారు. మన కంట్రీ మీద, మన ఫ్రీడమ్, మన స్వాతంత్రాన్ని మనం తెచ్చుకోవాలని నేను అంటున్నారు. తెచ్చుకోవాలని వీళ్ళు వెనక ఇది పడుతున్నారు. ఒక ఘోష జరుగుతోంది. ఒక ఎటువంటి నష్టం లేకుండా, ఏ ప్రాణ నష్టం లేకుండా, ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా, ఎటువంటి అసెట్స్ అనేవి లూజ్ అవ్వకుండా వీళ్ళు ఒక చాలా నాన్ వైలెంట్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈయన దగ్గరగా స్పీచ్ ఇస్తున్నాడు. వీళ్ళందరూ మోటివేషనల్ గా వింటున్నారు. ఈ 2000 మందిలో చిన్నపిల్లలు ఉన్నారండి, లేడీస్ ఉన్నారండి, అండ్ ఓల్డ్ పీపుల్ ఉన్నారండి. అన్ని రకాల పీపుల్ ఉన్నారు. అందరూ ఉన్నారు, శ్రద్ధగా వింటున్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈయన ఏం చెప్తున్నారు, అందరూ వింటున్నారు. ఈ లోపు ఇదంతా జరుగుతున్నప్పుడు ఇతని పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అమృత్సర్ జనరల్ ఆర్ డయ్యర్. ఈయన వచ్చాడు ఈ గ్రౌండ్ కి. ఒక్కడే వచ్చాడా? కాదు, తన సిపాయిలందరినీ వేసుకొని వచ్చాడు. ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళందరినీ వేసుకొని వచ్చాడు. వాళ్ళొక ఇలా ఉన్నారు అనుకోండి, వీళ్ళందరూ లైన్ కట్టారు. ఓకేనా? వీళ్ళు రావడాన్ని వీళ్ళు గమనించారు. ఓకేనా? ఒక్కసారి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు గన్లు ఎక్కువ పెడితే వీళ్ళందరికీ భయం వేసింది ఫుల్గా, చాలా భయభ్రాంతులతో ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడున్న వాళ్ళు తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? దీనివల్ల తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగి చాలా మంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చాలా మంది చనిపోయారండి. ఓకేనా? చాలా మంది చనిపోయారు. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, ఎటువంటి హెచ్చరిక లేకుండా, ఎటువంటి వార్నింగ్ కూడా లేకుండా ఈ ఆర్ డయ్యర్ అనే ఆయన ఈ అమాయకమైన ప్రజల మీదకి షూట్ అనే ఆర్డర్ ఇచ్చారండి. ఈయన ఆర్డర్ ఇవ్వడం లేటు, ప్రతి ఒక్కరు షూట్ చేయడం మొదలు పెట్టారు. ఓకేనా? ప్రతి ఒక్కరు షూట్ చేయడం మొదలు పెట్టారు. జనాలు పెట్టల్లా రాలిపోతున్నారు. గ్రీన్ కలర్ లో ఉండే ఏదైతే గ్రౌండ్ ఉందో రెడ్ కలర్ లోకి మారిపోతుంది. జనాలు రక్తం మడుపులే పారుతోంది. మొత్తం అంతా ఎక్కడ చూసినా బ్లడ్, ఎక్కడ చూసినా డెడ్ బాడీస్. జనాలు పారిపోతున్న వదలట్లా, షూట్ చేస్తున్నారు, షూట్ చేసి చంపేస్తున్నారు. దీనివల్ల సుమారుగా 379 మెంబర్స్, అఫీషియల్ రికార్డ్స్, బ్రిటిష్ చెప్పింది ఇంతకంటే ఎక్కువ మంది చనిపోయారని హిస్టారియన్స్ చెప్తారు. 379 మెంబర్స్ చనిపోయారండి. 1200+ మెంబర్స్ కాలు లేకుండా, చేయి లేకుండా, అవయవాలు లేకుండా ఇంజురీస్ పాలయ్యారు. పోనీ ఇంత జరిగింది, పోనీ ఏమైనా ఫస్ట్ ఎయిడ్ అనేది అరేంజ్ చేశాడా అంటే అది కూడా చేయలేదండి. ఇలా కాల్ చేసి వెళ్ళిపోయాడు. ఇంత అమానవీయ ఘటన, ఇంత దారుణమైన డెసిషన్ 1 minute లో తీసుకున్నాడు. హిస్టరీ నుంచి మీరు క్వాలిటీస్ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తే హీఈస్ ఎ బ్యూరోక్రాట్, హీఈస్ ఎ డెసిషన్ మేకర్. అంతేనా? ఈయన ఇంకొక 2 నిమిషాలు ఆలోచించుంటే ఇంతమంది ప్రాణాలు ఉండేవా? ఇంతమంది బతికే వాళ్ళ? కానీ ఇది చేయలేదు. యాజ్ ఏ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ గా, ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ ఆస్పిరెంట్స్ గా మీరు కూడా ఇలాంటి క్వాలిటీస్ చూసుకోవాలి. ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. హిస్టరీ అనేది ఇలాంటి లెసన్స్ నేర్పుతుందండి. ఓకేనా? ఈ ఆర్ డయ్యర్ గురించి ఇంకా చాలా ఉంది, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉధామ్ సింగ్ అనే ఒక ఆయన మర్డర్ కూడా చేశారు లండన్ లోని ఈయన్ని.
అది కూడా చాలా ఉంది. తర్వాత ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ గురించి దేశం అంతా దిగ్భ్రాంతి చెందింది. ఏంటి ఇంత దారుణానికి ఒడిగట్టారా బ్రిటిష్ వాళ్ళు, ఇంతమంది మనుషులను చంపేశారా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద కంప్లీట్ నెగిటివ్ వచ్చేసింది. జనాలు కోపంతో అట్టుడికిపోతున్నారు. ఎలా అయినా ఫైట్ చేయాలి బ్రిటిష్ వాళ్ళతో, ఎలా అయినా అసలు ఇది తప్పు అని మొదలైంది. దానిలో భాగంగానే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తనకి ఇచ్చిన బ్రిటిష్ వారు ఇచ్చారు, సర్ అనే ఒక టైటిల్ ఇచ్చారు. ఆ టైటిల్ని అబాలిష్ చేశారు, తిరిగి ఇచ్చేశారు. బ్రిటిష్ వాళ్ళు మాకు అక్కర్లేదయ్యా, మీరు చేసిన జాలు, మీకు నమస్కారం అని చెప్పి తిరిగి ఇచ్చేశారు. దాంతోపాటు గాంధీకి కైజర్ ఈ హింద్ అని బ్రిటిష్ వాళ్ళు ఒక టైటిల్ ఇచ్చారు. ఆ టైటిల్ని కూడా గాంధీ మాకొద్దు, మీరు తిరిగి తీసుకోండి, నాకు అవసరం లేదు అని చెప్పి అన్నారనమాట. ఇలా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఈ ఇన్సిడెంట్ గురించి చాలా 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 పెద్ద వ్యతిరేకత, అపోజిషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. తర్వాత హంటర్ కమిషన్, ఈ మొత్తం ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ మీద హంటర్ కమిషన్ అని ఒకటి వేశారు. హంటర్ కమిషన్ అదేం చెప్పింది అంటే, ఇది మామూలు ఘటనే, పెద్ద ఇదేం కాదు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి 379 మంది, అంతకంటే ఎక్కువ మందే, ఇంతమందిని పట్టున పెట్టుకున్న ఈ డయ్యర్ గారికి జస్ట్ సస్పెన్షన్తో వదిలేశారు. ఉరి శిక్ష కంటే పెద్ద శిక్ష వేయాలి అలాంటి వాళ్ళకి, అయినా ఏం చేశారు, జస్ట్ సస్పెన్షన్తో వదిలేశారు. ఓకేనా. అంత డిస్క్రిమినేషన్, అంత బయాసినెస్ ఉండేది ఒకప్పుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ కంక్లూజన్ ఏం చేసాము, జనాలందరూ బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా చాలా చాలా కోపంగా ఉన్నారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఏం చెప్తామండి, ఖిలాఫత్ గురించి చెప్తాం. ఖిలాఫత్ మూమెంట్ గురించి మాట్లాడాం. అసలు ఏంటి ఖిలాఫత్ మూమెంట్, దీనికి నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధం ఏంటి, ఏం జరిగింది అసలు, ఇలాంటి డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే మనం 2 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాలి. అదే టైంలో వరల్డ్లో ఏం జరిగిందంటే, వరల్డ్ వార్ 1 జరిగింది, గుర్తుపెట్టుకోవాలండి. వరల్డ్ వార్ 1 జరిగింది. నెక్స్ట్ టర్కీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి, టర్కీలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్, ఈ రెండింటి వల్ల ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేది మొదలైంది. ఏంటి అంటే, టర్కీకి అప్పుడు కింగ్ ఎవరు ఉన్నారంటే, దట్ ఈజ్ ఎ రిలీజియస్ లీడర్ అనమాట. టర్కీని పరిపాలించేది రిలీజియస్ లీడర్. తన పేరు తను ఏమనేవాళ్ళు అంటే ఖలీఫా అనేవారు. గుర్తుపెట్టుకోవాలి ఆయన. ఇప్పుడు మనకి ఆ టర్కీకి వాళ్ళు మాత్రమే ఈయన గౌరవించరండి. మొత్తం ముస్లిమ్స్ ఎవరైతే ఇస్లాం వాళ్ళు ఉన్నారో అందరూ ఈయన పెద్ద కింగ్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు మనం పోప్ ఉంటారు, ఆయన ఎక్కడ ఉంటారు, యూరోప్లో ఉంటారు తెలుసు కదా, ఐ మీన్ ఇటలీలో ఉంటారు. ఆ పోప్ని క్రిస్టియన్స్ అందరూ ఎలా అయితే ఈ యూనివర్సల్ టీచర్ అని భావిస్తారో, ఈ ఖలీఫాను కూడా ముస్లిమ్స్ అందరూ ఇది చేయడం స్టార్ట్ చేశారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఖలీఫాని తన పదవి నుంచి దించేద్దాం అనుకున్నారు, హిజ్ పవర్ని డిజాల్వ్ చేద్దాం అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఆ డెసిషన్ మీద వరల్డ్ మొత్తం ఉన్న ముస్లిమ్స్ అందరూ బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డారు. అలాగే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డారు. ఇంతకీ బ్రిటిష్ ఎందుకు ఈయన్ని ఇది ఐ మీన్ ఇతని పవర్ని డిజాల్వ్ చేయాలనుకుంది అంటే, వరల్డ్ వార్ 1లో భాగంగా జర్మనీకి బ్రిటిష్కి గొడవ జరుగుతుందండి, వార్ జరుగుతుంది. జర్మనీ ఎలా వచ్చి టర్కీ, సో జర్మనీకి సపోర్ట్ చేయాలి కదా, సో టర్కీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం మొదలుపెట్టింది. బట్ అన్ఫార్చునేట్లీ బ్రిటిష్ టర్కీ మీద నెగ్గింది. సో ఇలా ఎగ్నెస్ట్గా పోరాడింది కాబట్టి టర్కీలో ఎవరైతే రూల్ ఉన్నారో, మనం ఖలీఫా అని చెప్పుకున్నాం కదా, ఆయన్ని దించేద్దాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. దీనికి ఎగ్నెస్ట్గా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఖిలాఫత్ మూమెంట్లో మెయిన్ రోల్ ఎవరైతే పోషించారో అంటే అలీ బ్రదర్స్ అంటామండి. వీళ్ళ పేర్లు, వీళ్ళందరి గురించి నేను పూర్తిగా డిస్కస్ చేస్తానండి ప్రిలిమ్స్ లెవెల్లో, మెయిన్స్ లెవెల్లో. జస్ట్ ఒక వేగ్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన కూడా ఇది చేశారు, ఈయన గురించి కూడా నేర్చుకుంటాం. వీళ్ళ పర్సనాలిటీస్, ఐడియాలజీస్ పూర్తిగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ వీళ్ళందరి గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా, ఏం కంగారు పడక్కర్లేదు. వీళ్ళు మెయిన్ రోల్ ప్లే చేశారు. చూశారు మీరు, జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ అందరు ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ మీద కోపంగా ఉన్నారు, అవునా. ఖిలాఫత్ మూమెంట్ ప్రకారంగా ఆల్మోస్ట్ ఇండియన్ ముస్లిమ్స్ అందరూ బ్రిటిష్ వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. ఇందాకే చెప్పుకున్నాం, గాంధీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. గాంధీకి ఎప్పుడు ఏది చేయాలో కరెక్ట్గా తెలుసు. ఓకేనా. గాంధీకి ఏమని తెలుసు అంటే, ఇండియాలో ఉన్న హిందువులు ముస్లింలు కలిస్తే
ఎటువంటి పవర్నైనా కొండలనైనా పిండి చేయగలరు. ఎటువంటి పవర్నైనా, ఏ రకమైన పవర్నైనా, బ్రిటిష్ అనే కదా అంతకంటే పెద్ద పవర్నైనా ఈజీగా కూలదొయ్యగలరు, వాళ్ళని ఈజీగా తరిమి కొట్టగలరు అని గాంధీకి తెలుసు. సో ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్లో, ఇదే మూమెంట్లో గాంధీ స్టార్ట్ చేసిన సత్యాగ్రహ ఏంటి అంటే, గాంధీ స్టార్ట్ చేసిన మూమెంట్ ఏంటి అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండి. ఓకేనా? ఆ రెండు ఎందుకు కారణాలు అయ్యాయో మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నాకు తెలిసి ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏమైనా ఇది ఏమైనా మీకు మధ్యలో చిన్న World War I గురించి కానీ, ఈ టర్కీ ఇన్సిడెంట్ గురించి కానీ, వీటి గురించి ఏవైనా, లేకపోతే రౌలట్ యాక్ట్ గురించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే మనం ఫుల్ క్లారిటీగా తర్వాత చెప్పుకుంటామండి, నోట్స్ కూడా చేసుకుంటాం. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లెవెల్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఎలా చేస్తాము, మీకు అన్నీ ఒక పర్ఫెక్ట్గా చెప్పడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఓకేనా? సరే, ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు అండర్లయింగ్ కొన్ని కారణాలు కూడా ఉన్నాయని ఫస్ట్లో చెప్పాను, గుర్తుందా? ఈ 2 ప్రామినెంట్ రీజన్స్తో పాటు ఉన్నాయి. ఏంటి అంటే World War I అనేది స్టార్ట్ అయింది కదండి. World War I స్టార్ట్ అయింది. World War I స్టార్ట్ అయ్యే ముందు World War I వస్తుంది అనగా బ్రిటిష్ వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇండియాలో ఉన్న సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నారు, మీరు మా తరపు నుంచి పోరాడండి. ఇంకా లీడర్స్తో కూడా చెప్పారు, మీరు మాకు సైన్యాన్ని పంపించండి, మీ వాళ్ళని, మీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్స్పైర్ చేసి మాతో కలిసి బ్రిటిష్ కోసం పోరాడమని చెప్పండి, మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాం. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదండి, మామూలు మాటల్లో ఏదైతే ఉందో అలాంటి ప్రామిసులు చేశారు. చేసిన తర్వాత ఏమైంది, మాకు ఓకే స్వాతంత్రం వస్తుంది, మేము ఒకవేళ మేము చనిపోయినా పర్లేదు, మా పిల్లలు ఎవరైతే ఉన్నారో, మా ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటారు, ఫ్రీడమ్ అనేది చూస్తారు అనే ఉద్దేశం మీద మన సోల్జర్స్ అందరూ, అమాయకమైన సోల్జర్స్ అందరూ బ్రిటిష్ కోసం పోరాడారు. World War లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారండి. ఓకేనా? చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. World War I అయిపోయింది, మొత్తం ఫినిష్ అయిపోయింది. World War I గురించి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. World War I, World War II వీటి గురించి నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మంచి అవకాశం ఉన్నప్పుడు కన్ఫామ్గా పూర్తిగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మామూలుగా వేగ్గా నేర్చుకుందాం. సో బ్రిటిష్ గవర్నమెంట్ World War I కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మేము ఇవ్వము అని చెప్పింది, ఇండిపెండెన్స్ అనేది మేము ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది తీసుకొచ్చింది. ఇక్కడ జనాలకి ఇంకా కాలిపోయింది, ఇంత నమ్మక ద్రోహులా వీళ్ళు, ఇంత నమ్మించి మోసం చేస్తారా, తడిగుట్టుతో గొంతుకు వస్తారా అని ఇంత ఆలోచించి ఏం చేశారండి, బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం మొదలుపెట్టారు. దీంతో పాటు ఇంకొక కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అనిబిసెంట్ ప్లస్ తిలక్, మనం ఇందాక ఎక్స్ట్రీమిస్ట్ గురించి మాట్లాడాము. వీళ్ళిద్దరూ కలిసి హోమ్ రూల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. హోమ్ రూల్ మూవ్మెంట్ అంటే ఏంటి, ఇన్ని గుర్తుపెట్టుకోవాలా అనుకోమాకండి. ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఇవన్నీ చాలా ఈజీ. ప్రస్తుతానికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం కోసం, ఇండియన్ జనాలకి యునైట్ చేయడం కోసం, ఇండియాకి స్వరాజ్ తేవడం కోసం స్టార్ట్ అయిన ఉపయోగపడిన ఒక మూవ్మెంట్ హోమ్ రూల్ మూవ్మెంట్ అని ఒకటి అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, దీనివల్ల కూడా జనాలందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. మన సొంత రూలింగ్ ఎలా ఉంటుంది, మనం పరిపాలించుకుంటే ఎలా ఉంటుంది దాని మీద అవేర్నెస్ కల్పించారు. దాని కారణంగా జనాల్లో అవేర్నెస్ రావడం వల్ల బ్రిటిష్కి అగెనిస్ట్గా జనాలు పోరాడడానికి సిద్ధమయ్యారు. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే World War I వల్ల ప్రైసులు పెరిగినాయి, జనాలు నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఎసెన్షియల్ కమోడిటీస్ పెరిగినాయి. కానీ పీజన్స్, రైతులకు మాత్రం తగిన గిట్టుబాటు ధర రావట్లేదు, తగిన సెల్లింగ్ ప్రైస్ అనేది లేదు. సో అందుకోసం కూడా, ఈ కారణం చేత కూడా రైతులందరూ విపరీతంగా విసిగిపోయారు బ్రిటిష్ పాలసీస్ మీద. కొన్ని ట్యాక్సులు తగ్గిస్తున్నారా అంటే ట్యాక్సులు పెంచేస్తున్నారు. ఎందుకంటే World War బ్రిటిష్కి చాలా ఖర్చు అయింది డబ్బులు, ఆ డబ్బులంతా ఇక్కడ నుంచి ఇండియా నుంచి రాబట్టాలని చూస్తున్నారు. సో ట్యాక్సులు కూడా పెంచేస్తున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు, ఇక్కడ కాస్ట్లు ఏమో విపరీతంగా పెరిగిపోయాయి. సో తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. ఇలాంటి సిస్టమ్ వల్ల కూడా ఏం జరిగింది అంటే, జనాలు అసంతృప్తి పెరిగి బ్రిటిష్ అగెనిస్ట్గా స్టార్ట్ చేశారు. ఇంతమంది తాలూకా ఆవేశాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని, దేని ద్వారా, జలియన్వాలా బాగ్ ఉపయోగించుకున్నారు, ఖిలాఫత్ మూమెంట్ ఉపయోగించుకున్నారు, World Warకి ఇచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోతే ఉపయోగించుకున్నారు, పీజన్స్ ఉపయోగించుకున్నారు, హోమ్ రూల్ మూమెంట్స్ ద్వారా ఉపయోగించుకున్నారు. ఇన్ని కారణాలు మొత్తం ఉపయోగించుకొని గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారండి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నామండి? August 1 గుర్తుపెట్టుకోవాలి, 1920.
ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఏ రోజు అన్నాము? తిలక్ చనిపోయిన రోజు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా స్టార్ట్ అయింది? స్పెషల్గా అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనం ఇందా మాట్లాడుకున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇయర్లీ వన్స్ మీట్ అయ్యేవాళ్ళండి. కానీ ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దీని గురించి అనౌన్స్ చేయడం కోసం దీన్ని కాస్త ముందుగానే స్పెషల్ మీటింగ్ అనేది కలకట్టాలో కండక్ట్ చేశారు. స్పెషల్ మీటింగ్ దీనికోసం స్పెషల్ మీటింగ్ అనేది కలకట్టాలో కండక్ట్ చేసి ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి సంబంధించిన బిల్ని వీటి తాలూకు ఏవైతే మేనిఫెస్టో ఉందో దాన్ని ఆమోదించారు. దీనికి హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఆమోదించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్న ప్రతి మెంబర్ దీన్ని ఆమోదించారు. ఆల్మోస్ట్ దీనికి హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. ఓకేనా? సో అలాగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఏంటి? ఏం చేశారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో? యాజ్ ఇట్ ఈస్ లెడ్ బై గాంధీ. మనకు తెలుసు గాంధీ ప్రిన్సిపల్ ఏంటండి? నాన్ వైలెన్స్, అహింస కదా గాంధీ ప్రిన్సిపల్. సో ఈ మూమెంట్ కూడా నాన్ వైలెన్స్ అనే ప్రిన్సిపల్ మీద, ఎవరు వైలెంట్ యాక్టివిటీస్ చేయకూడదు అని గాంధీ చెప్పారు. దాంతోపాటు తన మేనిఫెస్టోలో 3 ఇది చేశారు. ఏం చేశారు? అడాప్ట్ స్వదేశీ ప్రిన్సిపల్స్, స్వదేశీ ఐడియాలజీస్ కానీ మన విలువలను కానీ అడాప్ట్ చేసుకోండి ప్రజలారా అని ఒక నినాదాన్ని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే అడాప్ట్ స్వదేశీ హ్యాబిట్స్, అంటే నూలు వడకడం కానీ సో వేరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మన ఇండియన్ సంబంధించి ఆ హ్యాబిట్స్ అన్ని అలవాటు చేసుకోండి అని చెప్పారు గాంధీ. మూడోది ఏం చేశారు? ఎరాడికేట్ అన్టచబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గాంధీ ఎరాడికేట్ అన్టచబిలిటీ దీనికోసం చాలా శ్రమించారు. ఎందుకు శ్రమించారు? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం దీని గురించి మాట్లాడుకోవాలి. 1857 గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ సిపాయి మిట్ని అనేది ఇదైంది? యూనిటీ లేకపోవడం వల్ల నిర్ణయించుకున్నాం, అంతేనా? ఇప్పుడు అన్టచబిలిటీ అనేది ఉందనుకోండి, మనిషి దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఈ మనిషిని డిస్క్రిమినేట్ చేస్తున్నాడు అనుకోండి అన్టచబిలిటీతో, ఈ మనిషి మీద కోపం కలుగుతుందా లేదా? ఈ మనిషి కోపం తెచ్చుకుంటాడా లేదా? ఇతని పైన తెచ్చుకుంటాడు కదా. సో జనాల్లో ఒక యూనిటీ అనేది ఉండదు, జనాలందరూ ఐకమత్యంగా ఉండరు, జనాలందరూ యూనిటీగా బ్రిటిష్ మీద పోరాడలేరు. ఇది ఒక రీజన్ మీద, అదొక కారణము. దాంతోపాటు అన్టచబిలిటీ ఈజ్ ఏ వెరీ రాంగ్ ప్రాసెస్ అండి, అది నాట్ యాక్సెప్టబుల్ ఈ ప్రాసెస్. అందుకోసం అని చెప్పి గాంధీ అన్టచబిలిటీని ఎరాడికేట్ చేయమని పిలిపించారు. ఓకేనా? దీని తాలూకు ఫీచర్స్ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఏం జరిగింది, ఎలా చేశారంటే మళ్ళీ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ నాన్ వైలెంట్ అనేది. ఓకేనా? దీనిలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమి ఇచ్చిందంటే పిలుపు, మీరందరూ ఏం చేస్తారంటే ఇండియన్స్ అందరూ ఏం చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబాలిష్ చేయాలి అని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు వీళ్ళందరికీ టైటిల్స్ ఇచ్చేవాళ్ళండి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి. ఆ టైటిల్స్ అందరినీ వాళ్ళు వదులుకోవాలి అని చెప్పారు. థర్డ్ ఏం చెప్పారంటే గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న స్కూల్స్ కానీ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ రిజైన్ చేయాలి అని చెప్పింది. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఏంటి నిన్న చెప్పుకున్నాం, బ్రిటిష్ గవర్నమెంట్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇంకేం చెప్పారంటే గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ కంట్రోల్డ్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి కదండి. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ లో వాళ్ళలో ఇండియన్స్ అనేవాళ్ళు చదవకూడదు, పిల్లలు అనేవాళ్ళు చదివించకూడదు, వాళ్ళని వెనక్కి పిలిచేయండి అని కూడా ఈ ఎన్సీ అనేది ఇది చేసింది. దాంతోపాటు ఇది చాలా ఇంపార్టెంట్, ఫారెన్ గూడ్స్ అనే వాటిని పూర్తి స్థాయిలో బ్యాన్ చేసేసి లోకల్ గూడ్స్ అనే వాటిని ప్రమోట్ చేయాలి. దిస్ విల్ రిమైండ్స్ ఆఫ్ సంథింగ్. ఏంటి ఈ మధ్య మోడీ గారు ఏం లాంచ్ చేశారు? ఆత్మనిర్భర్ భారత్. ఓకేనా? మనం చేసిన ఏ పని తాలూకు రూట్స్ హిస్టరీలోంచి వస్తాయండి. మనకు కావాల్సిన ఏ ప్రశ్నకైనా ఆన్సర్ హిస్టరీ నుంచే దొరుకుతుందండి. ఓకేనా? సో హిస్టరీ ఈజ్ దట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. అయితే ఏం చెప్పారు? లోకల్ గూడ్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయమని చెప్పారు. అప్పుడు జనాలందరూ ఏం చేశారు? కొంతమంది చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గాంధీ మాట గౌరవం ఇచ్చి నాన్ వైలెంట్ గానే ప్రొటెస్ట్ చేశారు. కానీ కొంతమంది ఏం చేశారంటే రోడ్ల మీదకి వచ్చి ఈ ఫారిన్ గార్మెంట్స్ కానీ విదేశీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెట్టడం స్టార్ట్ చేశారు. ఓకేనా? అలా ప్రొటెస్ట్ అనేది జరుపుతున్నారు. ఓకేనా? ఇలా జరుగుతోంది. ఓకే, చాలా అద్భుతంగా జరుగుతోంది, చాలా 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 పర్ఫెక్ట్ గా జరుగుతోంది. జనాలందరూ ఒకే
అందరూ బాగా చేస్తున్నారు. ఇవన్నీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది అర్ధాంతరంగా బాగా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గాంధీ ఏమన్నారంటే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరగడం చూసి 1 year జరిగితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చాలు, మన ఇండిపెండెన్స్ మనకు వచ్చేస్తుంది, మన పూర్ణ స్వరాజ్ మనకు వచ్చేస్తుంది అంత మొత్తంలో గాంధీ నమ్మకం వ్యక్తం చేశారు. అలాంటి దాన్ని నాన్ కోఆపరేషన్ అర్ధాంతరంగా సడన్ గా ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, ఏంటి రీజన్స్ అనేవి తెలుసుకుందాం. గమనించండి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మిగిలిన దీనిలో ఎలా ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంటాము, చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1922 February 5th. ఓకేనా, ఇంతవరకు జరిగింది. ఎప్పుడు మొదలైంది అన్నాము 1920 August 1st. ఇప్పుడు మొదలైంది, ఇక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో చెప్తాను చూడండి. దానికి కారణం ఈ ఇన్సిడెంట్. అసలు ఏమైంది, వాట్ ఈస్ దిస్ చౌరీ చౌరా, అసలు ఇన్సిడెంట్ ఏంటి, ఎలా జరిగింది తెలుసుకుందాం. అయితే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో భాగంగా దేశమంతా ఒక తాటి మీదకి వచ్చింది, అందరూ యునైటెడ్ గా పోరాడుతున్నారు, కరెక్టే. అలాగే యూపీ ప్రెజెంట్ యూపీ, ఒకప్పుడు దీని ఇప్పుడున్న యూపీని యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఓకేనా, యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఇక్కడ ఈ యునైటెడ్ ప్రావిన్స్ లో చౌరీ చౌరా అనేది ఒక విలేజ్ అండి, ఒక గ్రామం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దేశం మొత్తం మీద ఎలా జరుగుతుందో ఈ విలేజ్ లో కూడా అలాగే జరుగుతుంది. అంతా బాగుంది. ఈ విలేజ్ లో అది కూడా నాన్ వైలెంట్ గానే చేస్తున్నారు, ఏ వైలెంట్ యాక్టివిటీస్ చేయట్లేదు. అయినా సరే వీళ్ళందరి మీద, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే February 5th జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగిందండి, February 5th 1922 February 5th జరిగింది. ఇది గమనించండి. దీనిలో భాగంగా అంబికారాయ్ అనేవాళ్ళు, భగవాన్ అహిర్ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేశారు. దీనికి వీళ్ళ ఫాలోవర్స్కి చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఏం చేశారు అంటే గాంధీ చెప్పిన నాన్ వైలెన్స్ అనే దాన్ని మర్చిపోయి, ఇది పోలీస్ స్టేషన్ అనుకోండి, ఈ పోలీస్ స్టేషన్ కాల్ చేశారండి, తగలబెట్టేశారు. ఓకేనా, దహనం చేసేశారు. ఇందువల్ల 22 కానిస్టేబుల్స్ చనిపోయారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా పెయిన్ తెప్పించే విషయం అంటే ఈ 22 పోలీసులు కూడా, ఈ 22 మంది పోలీసులు కూడా ఇండియన్స్ అండి. అక్కడ విచక్షణ కోల్పోయారు. మన వాళ్ళు కూడా ఇండియన్సే ఉన్నారు అని కూడా ఆలోచించలేదు. సో గాంధీ తాలూకా నాన్ వైలెన్స్ అనే ఇది ప్రిన్సిపల్ అనేది, అనే ఆబ్జెక్టివ్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఎప్పుడైందన్నాం ఈ ఇన్సిడెంట్, February 5th జరిగింది. ఓకే, ఈ విషయం గాంధీకి ఎప్పుడు తెలిసింది అంటే February 12th తెలిసింది. ఇయర్ ఏంటండి 1922 February 12th తెలిసింది. ఈ February 12th తెలిస్తే గాంధీ ఏం చేశారు, ఇమీడియట్ గా ఆపేయండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరగకూడదు, ఐఎమ్ కాలింగ్ ఆఫ్, నేను దాన్ని ఆపేస్తున్నాను, అందరూ ఆపేయాలి అని గాంధీ అన్నారు. ఓకేనా, దానితో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి ఒక ఇదంటూ పడింది, ఒక ఎండ్ కార్డ్ అంటూ పడింది. అయితే ఈ గాంధీ తీసుకున్న ఈ డెసిషన్ని, ఇంత బాగా జరుగుతున్న మూమెంట్ ఇలా అర్ధాంతరంగా ఆపేయడాన్ని చాలా మంది సపోర్ట్ చేశారు, కొంతమంది అపోజ్ కూడా చేశారు. ఓకేనా, దానిలో ఎంఎన్ రాయ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు, వీళ్ళందరూ గాంధీ దాన్ని అపోజ్ చేశారు. ఎక్కడో ఒక చోట జరిగిన ఇన్సిడెంట్ ద్వారా ఈయన ఎలా డెసిషన్ తీసుకున్నారు, ఇంత బాగా జరుగుతుంది కదా, ఈ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది అని తీసుకున్నారు అని చెప్పారు. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఆంధ్రాలో కూడా చాలా చురుగ్గా జరిగిందండి. అది మనం ఏపీఎస్సీ కానీ టీఎస్పీసీలో అప్పుడు అది జరిగేటప్పుడు, అది ఎప్పుడైనా క్లాసులు జరిగేటప్పుడు దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. నాకు తెలిసి మీకు కంప్లీట్గా ఒక అవగాహన, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ కంప్లీట్గా మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. నేను డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను, బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వన్స్ క్లాసెస్ అనేది మొదలైతే క్లియర్గా దీని గురించి నోట్స్ రాసుకుందాం. ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మెయిన్స్లో ఎలా అడుగుతారు, మెయిన్స్లో ఎలాంటి టచ్ ఇవ్వాలి, ఈ నేషనల్ మూవ్మెంట్ అనేది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎలా వాడాలి
తీసుకురావాలి, ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఎలా ఎక్కువ వచ్చాయి, ఈ వీటిని ప్రజెంట్ వాటికి ఎలా కనెక్ట్ చేయాలి, హిస్టరీని ఎలా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి, వీటన్నింటి గురించి పర్ఫెక్ట్గా ప్యూర్గా తెలుసుకుందాం. ఓకేనా? నాకు తెలిసి మీకు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది బాగానే అర్థమైంది అనుకుంటాను, ఎందుకు మొదలైంది ఏమైంది అని. ఓకేనా? దట్స్ ఇట్ అండి. లెట్స్ కాల్ ఇట్ ఏ డే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.